ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గమనించండి ప్రియులారా, అనేక సార్లు అనేక మంది ఈ రోజుల్లో చేసే కార్యం ఏంటి అంటే, మనల్ని మాటల్లో దింపి కాల్స్ రికార్డ్ చేసి ఎదుటి వారిని రెచ్చగొట్టి మనం వారిని తిట్టేటట్లుగా చేసి ఆ కాల్స్ని రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అనేక మంది అన్యులు కూడా నాకు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్గా ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఒక మాట చెప్తుంటాను. మీరు ఎటువంటి వివాదాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి అంటుంటాను. వీరందరూ క్రైస్తవులు కాదండి, అన్యులు. వారు నాతో ఒక మాట చెప్తుంటాడు, మీరు ఇచ్చే ప్రతి సలహా కూడా మాకు చాలా ప్రయోజనకరం అండి అని. కొంతమంది క్రైస్తవులు కూడా మీరు గమనించండి, స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది రికార్డింగ్లు చేస్తూ ఉంటారు. ఈ పనులు చేసే వాళ్ళందరూ ఎవరు అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉండేవారండి. నేను ఎవరన్నా విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏంటో ఆలోచన చేయండి. జీవితంలో ఏదో కోల్పోయి, ఏదో సమస్యల్లో, నిరుత్సాహంలో, డిప్రెషన్లో అటువంటి వారే ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. పని ఉండేవాడికి వాడికి టైం ఉండదు, వాడు బిజీగా ఉంటాడు. తన పనులు తను బిజీగా ఉంటారు, ఖాళీగా ఉండేవాళ్ళు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు. అనేక సార్లు మనకు తెలియకుండా మనకి సమస్యలను కలుగజేయాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నా దేవుడు మన పక్షమున నిలబడి దేవుడు మనము చిక్కబడకుండానట్లుగా దేవుడు కాపాడతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. సాతాను నిన్ను ఎట్టి పరిస్థితులు, ఏ సమస్యలు నిన్ను ఇరికించకుండా, నీకు సమస్యలు కలుగజేయకుండా దేవుడు నిత్యము తన దూతల్ని కాపుదలగా ఉంచి నిన్ను కాపాడునుగాక. మీరు కూడా ఎవరితోనో మాట్లాడుతున్నారా? జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి మాట్లాడడం ద్వారా మన సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని, ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.